వెల్కమ్ టు R24. విజయవాడ మేయర్ రేస్లో వంగవీటి వర్సెస్ బోండా ఉమ అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విజయవాడ మేయర్ అంశం ఎలాగైతే లోకల్ బాడీస్ తెర మీదకి వస్తూ ఉన్నాయో వాటితో పాటు మేయర్కి సంబంధించిన అంశాలు కూడా మేయర్ ఎలక్షన్స్కి సంబంధించి అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది. పర్టికులర్గా కొంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే విజయవాడ మేయర్కి సంబంధించి. ఎందుకంటే కీలకమైన అమరావతి పరిధిలో ఉండడం, అది కూడా అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న కృష్ణా జిల్లాలో ఉన్న కారణంగా విజయవాడ మేయర్ అంశం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అలాంటి మేయర్ సీట్ కోసమే గతంలో కేసీఆర్ నాని లాంటి వాళ్ళు శ్వేత తన కూతురు నిలబెట్టి కూడా ప్రయత్నం చేశారైనా అప్పుడు వర్కౌట్ కాలేదు అది. సో ఆయన టీడీపీ నుంచి బయటికి రావడానికి కూడా అదొక రీజన్ అయింది. సో అలాంటి మేయర్ సీట్ అనేది ఎప్పుడు కూడా హాట్ టాపికే. సో ఇప్పుడు మరొకసారి ఆ సీట్ మీద అంత స్థాయిలో చర్చ జరగడానికి కారణం ఏంటి అంటే మ్యాక్సిమం రేపు రాబోతున్న అక్టోబర్ నవంబర్ లోపు లోకల్ బాడీస్ కూడా అయిపోతే సైమల్టేనియస్గా ఈ మేయర్ ఎంపిక కూడా పూర్తవుతుంది అప్పటికల్లా. అందుకే మేయర్ సీట్ మీద ఈరోజు పర్టికులర్లీ విజయవాడ మేయర్ సీట్ మీద జనానికి కూడా ఆసక్తి ఉంది. పొలిటికల్ పార్టీస్ కూడా ఎవరికి వారే దాని మీద తమ ఆలోచనలన్నీ తమ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా సీట్ మీద పెడతా ఉన్నారు. పర్టికులర్గా విజయవాడ చుట్టుపక్కల ఉన్న నేతలంతా కూడా అన్ని పార్టీల నేతలు. సో ఈ క్రమంలోనే ఈరోజు ప్రముఖంగా అక్కడ కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఆ పేర్లు ఎవరివి అంటే ఒకసారి మనం చూస్తే బోండా ఉమా వైపు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా సెంట్రల్ నుంచి ఉన్నారు ఆయన ప్రజెంట్. అలాంటి బోండా ఉమా నుంచి ఆయన కొడుకు సిద్ధార్థ మేయర్ రేస్లో ఉన్నారు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం. బోండా ఉమా కూడా దాన్ని ఎండార్స్ చేస్తూ ఉన్నారు. సో మరోవైపు చూస్తే అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ కూడా అటు వంగవీటి ఫ్యామిలీ నుంచి వంగవీటి రాధా సోదరి అయిన ఆశాకిరణి తీసుకురావాలి, ఆమెను మేయర్ అభ్యర్థిగా అనౌన్స్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. అంటే ఇంకా మేయర్ ఎన్నిక ఇంకా 3 నెలలకు పైనే ఉన్నా ఆ స్థాయిలో ఈరోజు వీళ్ళిద్దరి పేర్లు తెర మీదకి రావడం కారణంగా సో నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతా ఉంది ఈ రెండు పార్టీల మధ్య. అయితే కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్న విధంగా రేపు మేయర్ పీఠం ఉండబోతుంది అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఎర్లీ ప్రిడిక్షన్ అవుతుంది ఈ అంశాలన్నీ కూడా. కానీ చాలా ఏదైతే ఇంకా 3 నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఎవరికి వాళ్ళే తమ ప్లాన్లు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే అంత ఆసక్తి కలగడానికి కూడా కారణం ఇదే. ఈ రోజున విజయవాడ మేయర్ సీటుకి సంబంధించి ఈరోజు మనం చూసినట్లయితే బోండా ఉమా గతంలో 2014లో ఆయన ఫస్ట్ టైం టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే సెంట్రల్ నుంచి, బట్ పార్టీ పరంగా పార్టీకి వెరీ లాయల్ ఆయన, అంతే విగ్రెస్గా పార్టీ వాయిస్ కూడా ఉండేది ఆయనది. 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే మల్లాది విష్ణు చేతిలోనే ఆయన ఓడిపోయింది, చాలా నేరోతో ఓడిపోయారు ఆయన మల్లాది విష్ణు చేతిలో. సో అక్కడి నుంచి మనం చూస్తే పార్టీలో చాలా సైలెంట్ అయిపోయారు. ఒక దశలో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకు ఆఫర్ వచ్చింది రావాలని, ఆయన వెళ్ళలేదు. జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అయినా బోండా ఉమా చాలా కామ్ గోయింగ్గా ఉన్నారు. ఈ అంశం మీద ఎక్కడ మాట్లాడలేదు కూడా ఆయన. అలాగే టీడీపీకి బౌండెడ్ ఉన్నారు, వెరీ లాయల్ అని అనిపించుకున్నారు. సో ఈ క్రమంలోనే మొన్నటి ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో బోండా ఉమాకే ఆ టికెట్ దక్కింది. సో దెన్ మొన్నటి ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాసం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వెస్ట్ నుంచి సెంటర్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి బోండా ఉమా గెలవడం జరిగింది. వెల్లంపల్లి ఓడిపోయారు. అటు మల్లాది విష్ణు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అలిగి పక్కకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు పార్టీతోనే అసోసియేట్ అవుతూ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బోండా ఉమా అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతే తను పార్టీ కోసం లాయల్గా నిలబడ్డారు కాబట్టి పర్టికులర్గా క్యాస్ట్ కోటాలో, ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన లెక్కలేసుకున్నారు. బట్ వాయిస్ పరంగా కానీ పార్టీకి ఉన్న లాయల్టీ విషయంలో కానీ ఈసారికి మాత్రం బోండా ఉమాని పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది. అందుకనే ఈరోజు ఆయన ఇక నిన్న మొన్న మనం చూసాం కాపునాడు లాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన కొన్ని కమెంట్స్ చేశారని పార్టీ వివరణ కూడా అడిగింది. తన వివరణ ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. అదేదో కాంట్రవర్సీ చేద్దామని వైఎస్ఆర్సీపీ అనుకుంది కానీ అది నలిఫై అయిపోయింది ఆ ఇష్యూ. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు తన కొడుకు సిద్ధార్థని మేయర్గా నిలబెట్టాలని బోండా ఉమా అనుకుంటా ఉన్నారు. ఇప్పటికే తన తండ్రి తరపున సెంట్రల్ నియోజకవర్గంలో చాలా ఇష్యూస్లో ప్రభుత్వం తరపున పనిచేసే ఇష్యూస్లో కావచ్చు, చాలా ఇష్యూస్లో సిద్ధార్థ ఇన్వాల్వ్ అవుతున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు తన తండ్రి బోండా ఉమా తరపున. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు తన కొడుకైన సిద్ధార్థను మేయర్గా నిలబెట్టాలని బోండా ఉమా అనుకుంటా ఉన్నారు. ఆ స్కోప్ ఉంటే ఆ దిశగా తన కొడుకుని రాజకీయాల్లో మేయర్గా ప్రమోట్ చేయాలనేది ఆయన ఆలోచన. అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఎప్పుడైతే బోండా ఉమా తన కొడుకుని అక్కడ మేయర్గా ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారో అన్న ప్రచారం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఈరోజు ఎలాగైనా బోండా ఉమాకి అండ్ వంగవీటి రాధాకి మధ్య చిన్న ఇష్యూస్, పెద్దగా వాళ్ళు రోడ్డు మీద పడి తిట్టుకున్న సందర్భాలు, లేకపోతే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న సందర్భాలు, అలా ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు లేకపోయినా బట్ వాళ్ళిద్దరి మధ్య చిన్న పొరపొచ్చాలు ఉన్నాయి. చిన్న ఏదైతే మాటలకు సంబంధించిన విభేదాలు మాత్రమే ఉన్నాయి.
సో అలాంటి సందర్భంలో ఈ రోజున బోండా ఉమ తన కొడుకుని ఎలాగైతే మేయర్గా ప్రమోట్ చేయాలనుకుంటున్నారో, మేయర్గా నిలబెట్టాలనుకుంటున్నారో, ఈ సమాచారం బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా అలర్ట్ అయింది. ఈ క్రమంలోనే ఈరోజు ఎలాగైనా సరే రాధా రాధా ఎందుకు ఆల్రెడీ టీడీపీలోనే ఉన్నారు. సో రాధా సోదరైన ఆశా కిరణ్ తీసుకొచ్చి తాము మేయర్ అభ్యర్థిగా ప్రమోట్ చేయాలని వైఎస్ఆర్సీపీ అనుకుంటా ఉంది. గతంలో కూడా ఆమె ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తున్నానని అనౌన్స్ చేసిన తర్వాత ఆమెను వైఎస్ఆర్సీపీనే రాజకీయాల్లోకి తీసుకొస్తుందని కూడా అందరూ అనుకున్నారు. మొన్నటి ఎన్నికల సమయంలో ఆవిడకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తారేమో అని కూడా ప్రచారం జరిగింది, కానీ బట్ ఆ దిశగా ఆవిడ కూడా ఫోకస్ పెట్టలేదు. బట్ వైఎస్ఆర్సీపీ అయితే ఆలోచన చేసింది, కానీ ఆ దిశగా ఆశా కిరణ్ అంతగా వైఎస్ఆర్సీపీ మీద ఫోకస్ పెట్టలేదు. ఇక మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఆవిడ చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతుందేమో, వైఎస్ఆర్సీపీలో ఆమెను చేర్చుకుంటారేమో అని కూడా ప్రచారం జరిగిన ఆవిడ ఇండిపెండెంట్ డయాస్ మీదే తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానంటూ కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయితే కాపునాడు లాంటి అంశాలతో ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఆశా కిరణ్ వార్తల్లో ఉంటా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం టీడీపీలో ఉన్నప్పటికీ రాధా ఇన్యాక్టివ్గా ఉండటం, పదవికి దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా ఆశా కిరణ్కి ఒక ప్లస్ పాయింట్స్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ ఆమెకు ఎలాగైనా పార్టీలోకి తీసుకొని తమ పార్టీ అభ్యర్థిగా, మేయర్ అభ్యర్థిగా ఆశా కిరణ్ను ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తూ ఉంది. సో మొత్తానికైతే విజయవాడ రాజకీయాల్లో పర్టికులర్గా ఈసారి మేయర్ పీఠం చాలా ఉత్కంఠనైతే రేకెత్తిస్తూ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ ప్రచారాలు నిజమైతే ఆశా కిరణ్ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అండ్ దెన్ టీడీపీ వైపు నుంచి బోండా ఉమా కొడుకు ఏదైతే మేయర్ పోటీ కోసం నిలబడితే నిజంగానే విజయవాడ మేయర్ సీటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారిపోతా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.